దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2025 సంవత్సరము జూన్ నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి మనం చదువుకుందాము. పౌలు గారు ఏమని రాస్తున్నాడంటే 13వ అధ్యాయము 13వ వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది పరిశుద్ధ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలోని 13వ అధ్యాయము 13వ వచనములోని దివ్యమైనటువంటి పౌలు గారి సలహా ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము పౌలు గారు కొరింథీయులకు చెప్పినటువంటి విషయములలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ గురించి కదా. ఇప్పుడు మనము ప్రేమ గురించి మనము ధ్యానించుకుందాము. మనుషులు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును కలిగి ఉండాలని పౌలు గారి యొక్క కోరిక, పౌలు గారి ఉద్దేశము, పౌలు గారి సలహా కూడా. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనము చూస్తున్నాము. ప్రార్థన ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి చేయాలంటాడు పౌలు గారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసముతో ప్రార్థన మనము చెయ్యాలి. విశ్వాసం అంటే అది పరలోకానికి చక్కని రాజమార్గము. విశ్వాసము అనేది పరలోకానికి రాజమార్గము, మార్గం. అది ప్రార్థన ఎల్లప్పుడూ విశ్వాసముతోనే చెయ్యాలి. విశ్వాసం లేకుండా కానీ చేస్తే ఆ చేసిన ప్రార్థన అది దేవుని సన్నిధికి, దేవుని దగ్గరకు చేరదు. దేవుని నుండి విశ్వాసము ద్వారానే ఆశీర్వాదాలు కూడా మనము పొందుకోగలము. ఆ ప్రకారమే మనిషికి నిరీక్షణ కూడా ఎంతో అవసరమై ఉన్నది. విశ్వాసము కూడా ఎంత అవసరమో నిరీక్షణ కూడా అవసరమే. మనము ప్రభువు కొరకే నిరీక్షణ కలిగి ఉండాలి. కీర్తనకారుడు అంటున్నాడు 31వ సంకీర్తన 24వ వచనములో, ప్రభువు కొరకు కనిపెట్టు వారలారా దృఢముగా ఉండుడి, ఆయన మీ హృదయములను బలపరచును అని కీర్తిస్తున్నాడు, కీర్తన చేస్తున్నాడు దావీదు గారు. దృఢముగా ఉండండి. ఎప్పుడు ప్రభువు కొరకు కనిపెట్టే విషయంలో దృఢముగా ఉండండి. ఏమాత్రము పలచన మెత్తదనం ఉండకూడదు, గట్టిగా ఉండాలి. మనము విశ్వాసముతో మనము ప్రభు కొరకు కనిపెట్టుట అనేది విశ్వాసముతోనూ దృఢముగాను కనిపెట్టాలి. ఆయన మీ హృదయములను బలపరుచుతాడు అని కీర్తనకారుడు చెప్తున్నాడు. మన నిరీక్షణ బహుబలము గలదుగాను దృఢముగాను ఉండాలి. వీటికన్నను విశ్వాసమైంది, నిరీక్షణ అయింది కదా. మూడోది ఏమిటంటే ఈ రెండిటికన్నను మనిషిలో ప్రేమ సంపూర్ణముగా కలిగి ఉండాలి. ప్రేమ ఆషామాషిగా ఉంటే అది ప్రేమ కాదు, సంపూర్ణముగా ఉండాలి. ఎందుకంటే ప్రేమ చాలా గొప్పది. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. మానవుడు ఎంత గొప్పవాడైనను పరిశుద్ధ గ్రంథమంతయు, పరిశుద్ధ గ్రంథం మొత్తం కంటత పట్టినను
ఇంకా చెప్పాలంటే దేవదూతల భాషలతోనూ మాట్లాడగలిగిన వాడైనను, ఇంకా చెప్పాలంటే ప్రవచించు కృపావరములు కలిగి ఉన్నను, బహుజ్ఞానము గలవాడైనను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఉన్నది, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేనివాడైతే అతను వ్యర్థుడే. విశ్వాసం ఉంటే అది పరలోక రాజ్యానికి మార్గం అని చెప్పుకున్నాం. నిరీక్షణ అయితే దృఢముగా మనము ప్రభు యందే నిరీక్షించాలి. వాటి ఆ రెండిటికంటే ప్రేమ చాలా గొప్పది. కృపావరాలు కలిగి ఉన్ననూ సరే, అతను బహుజ్ఞానవంతుడైనను సరే, వాక్య పరిచారకుడైనను సరే, వాక్యోపదేశకుడైనను సరే, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను సరే, ప్రేమ లేనివాడుగానైతే ఏమంటున్నాడు? అతను వ్యర్థుడే. ఇన్నున్నా సరే అతను వ్యర్థుడే. అబ్బా, ఏమి వాక్యం చెప్పాడు రా, ఏమి వాక్యం చెప్పాడు! అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అదిరిపోయింది వాక్యం. అతనిలో ప్రేమ ఉన్నదా? ఉంటే గొప్పవాడే. అంతటి గొప్పవాడయ్యుండి ప్రేమ లేనివాడుకైతే శుద్ధ వ్యర్థుడు, ఎందుకు పనికిరానివాడు ప్రేమ లేనివాడైతే అని పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2-4 వచనాల్లో హృదయపూర్తిగా వివరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవునికి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 అవసరమే. కానీ పౌలు గారు చెప్పినట్టు ఈ 3 ప్రేమే శ్రేష్టమైనది అని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే విశ్వాసము నిరీక్షణ కన్నను ప్రేమ కలిగిన వాడై ఉంటే అతను దీర్ఘకాలము సహిస్తాడు, దయ చూపిస్తాడు. ప్రేమ కలిగిన వాడైతే దయ చూపిస్తాడు, దీర్ఘకాలము సహిస్తాడు. ఆ ప్రేమ మత్సరపడదు, అది డంబముగా ప్రవర్తించదు, అది అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఓర్పు చాలా ముఖ్యమైనది. నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తి అయితే నీలో ఓర్పు ఉంటుంది. నిజమైన ప్రేమ గలవాడు అయితే అన్నిటినీ నువ్వు నిరీక్షిస్తావు. అంతేకాదు, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఉదయం ప్రేమగా ఉండి మధ్యాహ్నము కఠోరంగా ఉండే మనస్తత్వము కాదు. నిజమైన ప్రేమ కలిగి ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉంటే కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి. తోటివారి ప్రేమను పొందుకుంటాడు. ప్రేమ కలిగి ఉన్న వారిని ప్రభువు దీవిస్తాడు, ప్రభువు ఆనందిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి, సహోదర ప్రేమ కలిగి, ఒకరికొకరికి ప్రేమ కలిగి జీవించుచు మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముగల తండ్రి, నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. అయ్యా కృపగల తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి విశ్వాసము కలిగి, విశ్వాసముతో పాటు నిరీక్షణ కలిగి, నిరీక్షణతో పాటు ప్రేమ కలిగి మేము నీ యందు
మేము ఒకరినొకరము మేము ఈ మూడు కలిగి మేమందరము ప్రేమ కలిగి ప్రేమతో తండ్రి ఉత్సాహంగా ప్రేమతో తండ్రి మేమందరము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.